రాజమండ్రి మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తే ఆమరణ దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని, ఈ విషయంలో వైసీపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ పివివి సత్యనారాయణను కలిసి కాంగ్రెస్ శ్రేణులు అభినందనలు తెలియజేశారు. హాస్పిటల్లో పేదలకు ఎదురవుతున్న సమస్యలను వివరించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. టీకే మాట్లాడుతూ, రాజమండ్రి మెడికల్ కాలేజీ ఇప్పటికే ప్రారంభమైందని, ఇది తిరిగి ప్రైవేటు చేయటం జరగదని, కానీ వైసీపీ ఈ అంశంలో ప్రజలను తప్పుదారి పట్టించేలా ప్రచారం చేస్తోందని ప్రజలు గమనించాలని కోరారు. రాజమండ్రి సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్, పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్, సిటీ ప్రధాన కార్యదర్శి పట్నాల శ్రీనివాస్, నిడదవోలు ఇన్ఛార్జ్ మేడవరపు భద్రందొర, డాక్టర్స్ సెల్ అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్, కాంగ్రెస్ నేతలు బెజవాడ రంగారావు, దేవతా సుధాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాకినాడలో మీరు సేవలు ఎంత బాగా అందించారు, అంతకన్నా బాగా రాజమండ్రిలో ముఖ్యంగా పేదలకు అందించారు. పేదలు నేను డాక్టర్ సార్, హోమియోపతి ఈరోజు మన స్థానిక రాజమండ్రి నగరానికి గవర్నమెంట్ హాస్పిటల్లో సూపరింటెండెంట్గా జాయిన్ అయినటువంటి సత్యనారాయణ గారిని అభినందించడం కోసం సిటీ కాంగ్రెసు, నగర కాంగ్రెసు ముఖ్య నాయకులందరూ కూడా రావడం జరిగింది. ఇది గతంలో కాకినాడలో పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక్కడ కూడా ఆయన సేవలు అందించి మరి రాజమండ్రి కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆయన సేవలు అందిస్తారని ఆయన అభినందించడం కోసం ఈవేళ మేమందరం కూడా ఈ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది.